హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు యూట్యూబ్లో వైరల్ అవుతున్న లిక్విడ్ సోప్తో లిక్విడ్ ఎలా సింపుల్గా చేయాలో నేనైతే చెప్తాను. అసలు ఇది తెలియక మనం ఎన్ని డబ్బులు అయితే ఖర్చు పెట్టాం కదండి. ఇప్పుడైతే ఈజీగా మనం అయితే ఇంట్లో చేసుకోవచ్చు. ఇలా ఇంత చూసారా, నిజంగా చాలా థిక్ టెక్స్చర్ కూడా వస్తుంది. అది కూడా ఒక సోప్ తోటి, ఒక లార్జ్ సోప్, రిన్ సోప్ అనేది మనం తీసుకోండి. ఒక పెద్ద సోప్ అనేది తీసుకొని చాలా చిన్న పీసెస్ అనమాట, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయండి. అసలు నెలకి మనం అయితే ఎన్ని లిక్విడ్ బాటిల్స్ అనేది వాడుతాం కదండి. అలాంటిది ఒక రిన్ సోప్ తోటి మనకి ఈజీగా ఇంట్లోనే అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మనం ఇలా లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనం చక్కగా ఒక 20 days 1 month కూడా వాడుకోవచ్చు అనమాట ఈ లిక్విడ్తో. అది ఒక రిన్ సోప్ తోటే. ఇలా ఒక లార్జ్ రిన్ సోప్ ఇలా చిన్న చిన్న పీస్, ఎందుకంటే ఇది మెల్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని మనకి ఎంత వీలైతే అంత చిన్న పీసెస్ కింద మనం కట్ చేసి ఉంచాలండి. దీన్ని మనమైతే మరగబెట్టాం, దీన్ని వాటర్ వేసి సోక్ చేస్తాం అనమాట. సో దీనికి ఒక పెద్ద బౌల్ తీసుకొని మనం చేసుకున్న ముక్కలు అయితే ఉన్నాయి కదండి, అందులోకి ఒక 3 glasses వాటర్ అనమాట. మనకు తెలుస్తుంది ఎంత కంటెంట్ అనేది ఒక సోప్కి. సో నేనైతే ఇక్కడ 3 glasses వాటర్ అయితే వేసి నైట్ అంతా వదిలేసాను. లేకపోతే 6 hours వదిలేసారంటే సరిపోద్ది. ఇలాగ ఎంత బాగా చూడండి, లిక్విడ్ లాగే ఉంది కదా. ఇది కానీ మిక్స్ చేసామంటే కలర్ ఎంత బాగుందో, కానీ నిజంగా స్మెల్ కూడా చాలా బాగుంది సర్ఫ్ లాగా. నిజంగా ట్రై చేయండి. అంతేనండి, చాలా సింపుల్గా మన ఏరియల్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది రిన్ సోప్ తోటి. చాలా సింపుల్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో ఇప్పుడైతే లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది కదండి, నేను ఒక బాటిల్లో స్టోర్ చేస్తున్నాను. అది రియల్ బాటిల్స్, మనం యూస్ చేసిన బాటిల్స్ ఉంటాయి కాదండి, అందులోకైనా లేకపోతే మీకు చూపించడానికి థమ్స్అప్, వేరేగా థమ్స్అప్ బాటిల్స్ ఉన్న మనం అందులోకి వేసేసుకోవచ్చు అనమాట. ఇలా నేనైతే ఏరియల్ బాటిల్లోని ఒక సోపు 1 లీటర్ వచ్చిందండి లిక్విడ్ అయితే. సో నేను రెండిట్లో స్టోర్ చేశాను. ఇందులోకి ఒక కంఫర్ట్ అయితే యూజ్ చేస్తాను. యాక్చువల్ అసలు ఇప్పుడు ఈ లిక్విడ్ అయితే చాలా స్మెల్ వస్తుంది, కానీ ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్ కాబట్టి ఇలా ఈ ఏరియల్ బాటిల్లో ఒక కంఫర్ట్ ప్యాకెట్ అండ్ థమ్స్అప్ బాటిల్లో ఒక కంఫర్ట్ ప్యాకెట్ అయితే వేసి ఉంచానండి. అంతే. మనం ఎప్పుడైనా యూస్ చేసినప్పుడు మనం కంఫర్ట్ వేరేగా సపరేట్గా వేయక్కర్లేదనమాట. ఇలా యూస్ చేసినప్పుడు బాటిల్ అని లిక్విడ్ అని కిందకి వెళ్తున్నా కంపల్సరీ షేక్ చేసి మీరు ఏ క్వాంటిటీ కప్తో ఎప్పుడు వేస్తారో ఆ క్వాంటిటీ వేసారంటే సరిపోద్దండి. అంతేనండి. ఇలాంటి వీడియోస్ కోసం మీకు నచ్చితే మన ఛానల్ అయితే